హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 1 26 జూలై షిఫ్ట్ టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ స్కూల్ టు దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 7:17. సో బాయ్స్, గర్ల్స్ 7:17. The number of boys in that school is 1099. Then number of girls అడుగుతున్నారు. So 717, 39, 75, 35, 74, 49. The ratio of number of boys in a school to the total number of boys and girls. Boys plus girls. 7 7s 49 అవుతుంది. అంటే గర్ల్స్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్సే కదా. సో 1 part 157 అంటే 10 parts మనకి 157 into 10 1570. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ రేషియో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్, congruent triangles, which are the following statements are correct. So congruent triangles అంటే యాంగిల్స్, సైడ్స్, ఏరియా, పెరిమీటర్ మొత్తం ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రామ్ అండ్ శ్యామ్ along a circular track. Speed of Ram thrice speed of Shyam. Length of circular track 1440. After the start of the race, they for the same point simultaneously. Ram meets Shyam for the first time at the end of the 8th minute. Okay. Ram and Shyam start the race again for the same point simultaneously. Then the time taken by Shyam to finish the race. So actual గా మనకి ఏమి ఇస్తారు? స్పీడ్స్ ఇచ్చి టైం అడుగుతారు. ఇక్కడ స్పీడ్స్ ఇవ్వకుండా టైం ఇచ్చి మళ్ళీ టైం అడుగుతున్నారు. సరే, స్పీడ్ రేషియో రాము శ్యామ్. సో రామ్ స్పీడ్ రేషియో శ్యామ్కి 3:1 కదా. సో 3x ఎక్స్ అనుకుందాం మనం కొంతసేపు. సో టైం ఏమి ఇచ్చారు? 8 minutes ఇచ్చారు. అంటే మీటర్స్ లో ఉండగా 8 into 60 seconds. ఈ 8 into 60 seconds ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 1440 బై స్పీడ్ ఎంత? 3x ఎక్స్. రేసింగ్ అంటే సేమ్ డైరెక్షన్ ఉంటారు. సో 2x అవుతారు. ఓకే, సో 0 0 క్యాన్సిల్. 8 6 48. 48 3 ఎంత అవుతుందమ్మా? 8 3 24. ఎస్, 48 3 ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది కదా. అంటే రామ్ స్పీడ్ ఎంత అవుతుంది? 9/2. శ్యామ్ స్పీడ్ ఏమో 3/2. ఓకేనా? నౌ ఇప్పుడు ఏంటి? If Ram and Shyam start the race again for the same time, starting point simultaneously, then time taken by Shyam to finish the race. So Shyam ఎంత టైం తీసుకున్నాడు అంటున్నాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత? 1440 బై శ్యామ్ స్పీడ్ ఎంత? 3/2. మనకి మినిట్స్ లో ఇచ్చారు కదా. సో మన టైం సెకండ్స్ లో వస్తుంది కాబట్టి బై 60 వేసుకుంటే మినిట్స్ లో ఆన్సర్ వస్తుంది మనకి. సో 0 0 క్యాన్సిల్. 2 1s 2 3s 9 9 16s. సో టైమ్ ఈజ్ 16 minutes. మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, type A, type B running together can fill a system in 6 minutes. సరే, A plus B 6 minutes. B takes 5 minutes more than A to fill. Then time in which B will finish that system separately respectively. A and B respectively అడుగుతున్నారు. సో A, B takes 5 minutes more. A x minutes అయితే B
5 plus x minutes. Options చూసుకుంటే బి షుడ్ టేక్ మోర్ మినిట్స్ కదా. సో ఆప్షన్ ఈ వ్యాలిడ్ కాదు, ఆప్షన్ బి, ఆప్షన్ సి కూడా వ్యాలిడ్ కాదు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ విచ్ బి ఈస్ టేకింగ్ మోర్ టైం. ఓకే, చేసేద్దాము. 1/x plus 1/5 plus x is equal to 1/6 కదా. సో 5 plus x plus x is equal to 6 into 5x plus x square. So 5 plus 2x is equal to 30x plus 6x square. So 6x square plus 28x minus 5 is equal to 0 అవుతుంది. Five x plus x square. So 5, 6, 30, 28 minus 30. మనం తప్పు చేసామా? 2x plus 5 is equal to, సారీ, ఇది 1/6 కదా. మళ్ళీ బ్లాంక్ అయిపోయింది. ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 6 అవుతుంది. సో 30 plus 12x 5x plus x square అంటే x square minus 7x minus 30 is equal to 0. 10 3సే కదా, అప్పుడేమవుతుంది? x plus 10 into x minus 3 అవుతుంది. సో అప్పుడు x is equal to 3 అవుతుంది, because x cannot be negative. సారీ, x minus 10 into x plus 3 minus 7 కదా, x plus 3, x is equal to 10 అవుతుంది. So B becomes 15 and A becomes 10 minutes, 15 minutes. Fourth option మన answer. Next question. A cube minus B cube, sorry, A cube plus B cube plus C cube minus 3ABC 405 అంట. Okay. So 405 is equal to 1/2 into A plus B plus C మనకు కావాల్సింది x into 54. 2 1s, 2 27s, 9 3s, 9 4s 36, 9 5s 45, 3 1s 3 15s. First option మన answer. Next question. Find the surface area of the spherical sculpture. So surface area, radius ఇచ్చారు. First 11 multiple చూద్దామా? 6 10 not possible. 12 8 5 not possible. 5 5 possible. 6 4 not possible. ఒక ఆప్షన్ ఉంది 11 multiple, అదే మన ఆన్సర్. 5K can fill 50% of tank in 6 hours. 50% 6 hours అంటే 100% 12 hours కదా. 5K 12 hours, 5B 18 hours. Both pipes open simultaneously. How much time will they complete? Total work 5B 5K filling కదమ్మా, 5B కూడా filling. Both pipes open same time. How much time will the
empty tank. Okay, empty tank be completely filled. So, okay. 12, 18 and 36. 12 threes, 18 twos. టోటల్ అప్పుడు 36/5 వస్తుంది. మనం అడుగుతుంది ఇన్ మినిట్స్ లో కదా. సో ఇంటూ 60. 5 ones 5, 4 12s. 12 6 72, 12 3 36 plus 7 43. 432 minutes. Next question. Is divisible by 9 some number. 8 4 6 5 2 3 x 7 y is divisible by 9 అంట. y minus x is equal to 6 అని ఇచ్చారు. సరే 9 తీసేయండి. 4 5 6 3 7 2. సో 8 plus x plus y should be divisible by 9. సో x 1 అవ్వచ్చు, y 0 అవ్వచ్చు, కానీ y పెద్దది అవ్వాలి కదా. 1 0 నాట్ పాసిబుల్. సో నెక్స్ట్ ఇంకేముంది 9 తర్వాత 9 2s 18. 18 అంటే ఇంకో 10 రావాలి కదా. సో x 8 సారీ y 8 x 2 అనుకుంటే 8 minus 2 6 గా సాటిస్ఫైడ్. సో నౌ 2x plus 4y square root of 2 2s 4 plus 4 8 32. రూట్ 36 అంటే 6 గా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ABC 90 degrees at B. ABC tan A 1 by root 3. So 1 root 3. Now sin A cos C plus cos A sin C. అంటే sin A plus C నే కదా. అవునా. V 90 అయితే A plus C 90 అవుతుంది కదా. sin 90 అంటే 1 కదా. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Policeman spots a thief at a distance of 360 meters. Both the policeman and the thief simultaneously start running, with the former chasing the latter. Thief runs 8 km/h. Police 9.2, thief 8. ఇద్దరి మధ్య distance 0.36. How many meters will the police have to run before the thief catches up? So time కనుక్కుందాం, distance కనుక్కుందాం. 0.36 by 1.2. So 36 by 120 అవుతుంది. 12 threes, 12 tens. Time 0.3. Distance in meters. So distance is equal to speed into time. Police speed 92 by 10 into time 3 by 10 into meters అడిగారు. సో 1 kilometer is equal to 1000 meters. 0 0 0 0 పోతుంది. 92 threes అంటే 276 ఒక 0 ఉంది. 2760. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నీడ్ మాక్సిమం డిస్కౌంట్ అడుగుతున్నారు. సో ఫస్ట్ దాంట్లో 5% 5%, లెస్ దాన్ 10%. నెక్స్ట్ సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10%. 8 ఇది కూడా లెస్ దాన్ 10% అవుతుంది. సారీ, లెస్ దాన్ కదా. సో మాక్సిమం అక్రాస్ డిస్కౌంట్ సెకండ్ దాంట్లో వస్తుంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
టేబుల్ ఇచ్చారు. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ who passed from college B all the years. College B passed 530, 420, 550, 620, 600. So 500 plus 400, 900, 900 plus 500, 1400 plus 600, 2000 plus 600, 2600. 30 plus 20, 50, 50 plus 50, 100, 100 plus 20, 120, 120 plus 80, 200. సో బిలో మనకి ఎంతమంది ఉన్నారు? 2800. To the number of students from college B during all the years. So total 550, 450, 600, 650, 700. Hundreds calculate చేస్తే 500, 400, 900, 900, 600, 1500, 1500, 600, 2100, 2800, 50 plus 50, 100 plus 50, 150. అంటే టోటల్ 2950 ఉన్నారు. సో 2800 by 2950 into 100. 2 zeros cancel. 5 5s 25, 5 6 30. 5 5s 25, 5 9s 45. So 59, 5600. అన్ని 9 times ఉన్నాయి కదా, 59 9s అంటే 590 minus 59. 1 8 minus 5 3 531. 9 5 minus 3 2 290. సో 9 తర్వాత అన్ని 4 ఉంది కదా, 59 4s 9 4s 36, 5 4s 20, 23. 59 4s 236, 10 minus 6 4, 8 minus 3 5. సో పాయింట్ పెట్టుకుంటే 540. 540 అంటే మళ్ళీ 59 9 పెట్టచ్చు కదా, 531. సో 94.94.9. ఓ మై గాడ్, అన్నిట్లో 94.9 ఉందా? సో ఎంత? 90. 0 పెట్టుకుందాం. ఆహా. సో 59 2s అయితే పోదుగా, 1 కదా, అంటే 94.91 కి దగ్గరగా ఉండాలి. 94.92 మన ఆన్సర్ అవుతుంది. చాలా దారుణంగా ఇచ్చారు క్వశ్చన్ కాదు, ఆప్షన్స్ ని. సో a plus b plus c 13, ab plus bc plus ca 54, a square plus b square plus c square. 13 square ఎంత? 169 minus 2abc 108. 61 థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. 21 cos a plus 3 sin a by 3 cos a plus 4 sin a అంటే is equal to 2. 21 cos a plus 3 sin a is equal to 6 cos a plus 8 sin a. So 21 minus 6, 15. 15 cos a is equal to 5 sin a, 5 ones, 5 threes. Cot a అంటే cos a by sin a, which is 1 by 3, third option. Next. A can complete a work in 120 days. A and B complete the work in 72 days. 120, 72 అంటే 12 10s, 12 6. సో 720 అవుతుంది. 126
72 tens అంటే ఇక్కడ 4 రావాలి. 4 ones 4, 4 8s 32, 180 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ interest earned on 21,000 3 years at simple interest is 6,400. Rate of interest అడుగుతున్నారు. 6,400 is equal to 21,000 into 3 into R by 100. Zeros, 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 zeros cancel. So R is equal to 640 by 63. So 63 tens 630. ఇంకో 10 మిగులుతుంది 10 by 63. Fourth option మన ఆన్సర్. నెక్స్ట్ each inlet pipe can empty system in 84 hours. Can fill an empty system in 84 hours. Inlet pipe 84 hours, while each drain pipe can empty the same system filled in 105 hours. Empty 105 hours. So 84, 105. 84, 105. 328, 335. 74, 75. So 7 4s 28. 28 3s 84. 84 into 5. 7 5 35. 35 3s 105. 105 into 4. 105 into 4 అంటే 420 మనకి LCM అవుతుంది టోటల్ మార్క్. మైనస్ కదా. సో నౌ when the system is empty, 9 inlet pipes అంటే 9 into 5 45 and 10 outlet pipes minus 40 simultaneously opened. Efficiency ఎంత 45 minus 40 అంటే 5. వర్క్ ఎంత 420. 420 by 5 అంటే మనకి 5 8s 40, 5 4s 20, 84. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ acute angle x sin x 3/7 cos x ఎంత అని అడుగుతున్నారు. sin x 3/7 అంట. cos x √49 - 9 √40. √40 అంటే 2√10 అవుతుంది. సో cos x మనకి 2√10/7 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్. In a class of 60 students, 35 boys, average weight of boys is 42. And average weight of full class is 46.5. Average weight of girls అడుగుతున్నారు. సరే. Average weight of boys is 42. Girls is 46.5. 35 boys ఉన్నారు. 60లో 35 boys అంటే 25 girls కదా. సో దీని డిఫరెన్స్ ఎంత 4.5. అవునా. 46.5 కి 42కి డిఫరెన్స్ 4.5. సో 25 4.5 అయితే సరే 5 7s 5 5s ఇంటూ 0.9 కదా. సో ఇంటూ 0.9 6.3. 6.3 46 కన్నా ఎక్కువ తక్కువ ఎక్కువ బికాజ్ ఆల్రెడీ తక్కువ వాల్యూ ఉంది కాబట్టి. సో 46.5 plus 6.3 0.8 46 plus 6 52.8 kg girls average weight. Third option. Next question. The area of sector of a circle is 110 centimeters square. Radius అడుగుతున్నారు. 110 is equal to theta 56 by 360 into area of sector కదా 22/7 into r square. 22 ones 22 5s 7 ones 7 8s 4 2s 4 90s 2 ones 2 45s. R square is equal to 45 into 5. 45 నేను 9 into 5 into 5 రాస్తున్నాను. సో రూట్ అంటే ఒక 3 వస్తుంది ఒక 5 వస్తుంది. 3 5s అంటే 15. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
If in a competitive exam, the marks obtained by Sam are 19% less than those of Peter, then the marks obtained by Peter are how much percentage marks more than the Sam? So 19% మోర్ ఉంటారు, 19 మోర్ ఉంటాడు. అప్పుడు 100 - 19 అంటే 81 అవుతారు. సో 19/81 into 100. సో 81, 1900, 81 twos 162, 8 280, 81 threes 243. 23 point something ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Following table shows something in which department is the variation of employees maximum in 2021 in comparison to that of 2020. ఓకే, అంటే డిఫరెన్స్ ఎక్కువ ఏదంటున్నారు. ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 1, 2, 0, ఇక్కడికి వచ్చేసరికి 4. వేరియేషన్ ఎందుకు లేకుంది, డిపార్ట్మెంట్ 5 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్, x plus 1/x is equal to 1. దెన్ ఓకే, ఇందులోంచి x కామన్ తీస్తే x plus 7 plus 1/x by x of x plus 11 plus 1/x. x cancel. X plus 1/x 1, 7 plus 1 8, x plus 1/x 1, 1 plus 11 12. So 4 2s, 4 3s. 2/3 second option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూ ఆఫ్ అడుగుతున్నారు. సో 2/2 1, 3 minus 1 2, 2 into 5 10, 10 minus 6 4, 6/2 3, 3 minus 3 0, 7 minus 2 5, 5 into 4 20, 6 minus 20 minus 14, second option. A petrol tank is of length 50, 25, depth 10. How many liters can be accommodated in the petrol tank? ఓకే, సో పెట్రోల్ ట్యాంక్ ఒక క్యూబాయిడ్ షేప్ లో ఉందని అర్థం అనమాట. సో వాల్యూమ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైటే కదా. సో 25 25, 125, 2 zeros ఉన్నాయి, 10 meters, ఇంకో 0 వస్తుంది. జస్ట్ 2 minutes. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ క్యూబిక్ మీటర్స్ కదా. ఇంటూ మీటర్ క్యూబ్ అవుతుంది. సో మీటర్ క్యూబ్ అంటే 1000 కదా. సో ఇంకో 3 zeros యాడ్ అవుతాయి. 125000000. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అన్ని అలానే ఉన్నాయి కాబట్టి జీరోస్ తోనే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.